ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజ చంద్ర, అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణి, ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లలో ఏమున్నాయి అంటే శూలము, ఉద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణి దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షసపతి గృహే, ఆ రాక్షసుని యొక్క పతి రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోను తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లలోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్త్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్త్రస్య రోమసస్య చరక్షసః, ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది, యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియదు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడు అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడతాడు. అటువంటి శఠుడు శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చరక్షసః, ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలు, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాణి చిత్రాణి చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అసలు ఎవరు చెప్పగలరు ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు చూడరా ఎంత బలవంతుడో. కాంతాని గాత్రాసు చ విక్షిపంతి, అలా ఎవరో ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, కావాలని తన శరీరాన్ని దాని ఆవిడ మీద పడేస్తుంటాడు. అలాగే అదో అర్థం లేని సుఖం. ఏదో తిక్కన గారు విరాట పర్వంలో చూసు బొరిబరి కీచకుండు అంటారు. ద్రౌపదీదేవి వంక ఎటో చూస్తున్నట్టుంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ దిక్కుమాలిన చూపులు అలవాటైపోయిన వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచిగా ఉన్నా ఏదో తెలియక తగిలినట్టు తగలాలని అనుకోనట్టు ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో అలా తన శరీరాన్ని ఆడవాళ్ళ మీద పడేస్తుంటాడు. ఎంత గొప్పగా మాట్లాడతారు మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష అక్షరాల సౌందర్యం అంచానుప్రాస ఏ విషయం ఒక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాదికమక్షిపంతి భుజాస్య పీనామధిక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాదికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసులు వస్తారు, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది చూడరా, నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వుతోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు కాబట్టి పరస్పరం చాదికమక్షిపంతి భుజాస్య పీనామధిక్షిపంతి. ఇతర భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నాను అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి, కాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవాడు. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనబడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది
మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా యవ్వనము ఇటువంటి నా తల్లి కృష్ణార్ధితాంసానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమనిష్కకంఠీం సుజాతపక్ష్మాభిరక్తకంఠీం యవ్వనంలోకి వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. కాబట్టి అది కానీ మహర్షి బాలకాండ తర్వాత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరెలాంటి వాళ్ళు చెప్పాలా, శ్లోకం చెప్పేస్తుంటే చాలు. అది ఆయన హనుమ అనుకుంటారు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా, మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే మళ్ళీ నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి బట్టి కాండల పేరు అది రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పథకం ఒకటి. ఆ పథకం ఆవిడ మెడలో వేసుకుంటుంది, ఎందుకంటే ఇది రాముడు కట్టిన పథకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదా, ఆ పథకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పథకం ఎందుకని పెట్టుకోదు. లంకాకాండ కావాలి, ఎందుకంటే పవిత్రమైన ఆలోచన పరిచయం ఉందా సీతమ్మతో? ఉన్నటువంటి 2 కాండలు చూశారా? ఆయన ఎక్కడున్నారు అన్నదాని మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారు. అందమైనటువంటి కనుల సౌందర్యంతో పెట్టడంలోనే ఆగమ విపిన మయూరీం కదు ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఎలా పెట్టాలి, వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసగితామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు. ఇది నాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడరంటే మీరు ఎలా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి, ఎక్కడో ఉంది. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికి తెలియదు. ప్రకాశ్ గారు చెప్పిన అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉండము పతి ఆజ్ఞని పొంది తనని తాను రక్షించుకోలేక కాబడినటువంటి మంత్రప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన బలుపు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంది. అలా క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంకైపోతోంది వనవాసం అమ్మయ్య, అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృతైన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది. అని మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదు అనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్షుడు, కుంభకర్ణుడు వీళ్ళందరి భవనాలు అయిపోయి ఉత్తమం రాక్షసామాసం హనుమాన బలోజయన్ అససాదాద లక్ష్మీ వాన్ రాక్షసేంద్ర విభీషణం. రావణాంతఃపురానికి వెళితే బోలెడన్ని కక్ష్యలు, బయట కక్ష్యల్లో ఏనుగుల మీద గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు ధర్మంతో లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్లి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ ఇది గొప్ప పుష్పక విమానమన. పుష్పక విమానం వంక చూశారు. గృహాణి వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దుర్భేద్యమైన కోటయై భగవంతునికి పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్లున్నాయి. కానీ అయోధ్యకాండ
అవన్నీ కూడా అరణ్యకాండ. ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఇన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతుంది. వాళ్ళు పొందవలసిన దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్రా వృషిమీకజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం వీక్షిస్తూ ఉంటారు. అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. అది సౌందర్యం. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థం బలవాం దదర్శ. అది ఎలా ఉందంటే ఆకాశంలో సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే వేదంలో అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉండేటటువంటి ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరాన్ని దర్శనం. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది. బాహ్యంలో కదలికలం బలవాన్ బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాలి. అది లంక సౌందర్యం. అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి నిజమైన సుందరుడు ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడికి తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు ఎక్కడికి వెళ్ళమంటే ప్రకటనం కావడం. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికి సాధ్యం. అన్ని విశేషాలతో అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచి ఒకటి ఉంది. తివాచి ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి మహీకృతా పర్వతరాజి పూర్ణాః శైలాకృతాః వృక్షవితాన పూర్ణాః వృక్షాభివృతాః పుష్పవితాన పూర్ణాః పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచి మీద చిత్రించారు. వ్యక్తి జీవన ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారు. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారు. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారు. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారు. సోపానాలు కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. ఒక తివాచి ఎలా ఉంటే ఓ కిటికీ పరద అలా ఉంటే లంక ఎలా ఉంటుంది దాన్ని 5 రోజులు చెప్పడం నా తర్వాత. ఇక బాహ్యమైనటువంటి అలా అంత అద్భుతంగా ఉంది ఆ లంకాపట్టణం. ఆ పుష్పక ఏ విధమైన అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంచేటటువంటి కాండ. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకుని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తూ పుట్టవలసినటువంటి అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తారు. ఇది కాండ. అందుకే మహర్షి పేరు ఉంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ నిత్యం సా పద్మహస్తామవసతి గృహే అది కేవలం మాంగళ్యయుక్తాంటి కథా. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడికి పేర్లు నిర్ణయించి నా పక్కింటి వాడి భార్య నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవి ఆదర్శవంతంగా ఉండే అవకాశం. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఎందుకు, చెప్పని సౌందర్యం వస్తే తప్ప అలా బతకు. ఆయన కాండలకు మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? కాదు, చెప్పరు. అందుకే సుందరకాండ లోపలికి వెళ్ళారు. రావణాసురుడు కేవలం సుందరకాండ మహర్షి పేరుకి మహర్షి ఒక దీపాన్ని ఇందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహు సుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం. కాలుతున్నది సుందరకాండలో సుందరం అందుకని కదలదు. సుందరే సుందరో రామః రాముడు ప్రజాయిత వివాపస్యన్ ప్రదీప్తాం మోహనకాంచనాం స్థూర్తామిహ మహాధూర్తైః దేవనేన పరాజితామైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటువంటి విషయం. జోదమాడడానికి వెళ్ళిన వాళ్ళు తన దగ్గర ఉన్నదంతా పోగొట్టేసుకుని అన్నిటినీ విడిచిపోవడానికి చేరుకోవాలని అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టేసాం ఇంకెందుకురా ఈ ఆటలు వెళ్ళట
నీ దగ్గర ఏం లేదా తప్పుకో అంటారు. మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడించారు. మనం ముగ్గురం ముక్కలేసుకుందాం అనేదో విషయాన్ని కూడా మర్చిపోయారు. వెళ్ళిపోవచ్చు, వెళ్ళకుండా ఇలా పక్కన కూర్చొని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాకడావా గుణములు అద్వితీయములు. అందుకే పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ పరాజితాన్ దీపానీచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్జన్విః సమర్థస్య కస్తేత్య ప్రియవర్షతః ఆత్మవాన్ కో జితం మూడు రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుంది దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. ఎందుకని అంటే 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఈ కాలమునందు బంగారంతో 16 గుణములు పరిపూర్ణమైనటువంటి కాంతి మనుష్యుడిగా రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. కింద పడుకున్న వాళ్ళలో చూస్తున్నటువంటి తేజస్సు వాళ్ళేం సామాన్యులు కారు. వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి అన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం భవనం కాలిపోతుందా అన్నట్టుగా రామచంద్రమూర్తి వెళ్ళిన తరువాత మంత్రి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయం ఎలా ఉన్నారంటే అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా కృతితా హిసా మాలే కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని మంది ఆడవాళ్లతో రమించి సంతోషంగా ఉండగలుగుతుందా అరణ్యంలో? ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకుంటున్నారు. జగన్మాత మహాలక్ష్మి పడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకుని పడుకున్నామనుకుని పక్కన ఉన్నటువంటి స్త్రీని చుంబిస్తూ అని పేరు పెట్టి అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువు, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకుని పడుకునితో చెప్తూ ఆమెకి పేరు గొప్ప సౌందర్యం మీరు చూడాలని నాగలి ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి లేచింది. ఏదో పద్మావతీదేవిలా లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో. సుందరకాండలో పైకి సౌందర్యం ఆంతరముగా రావణుడి శీల పైకి లేచి లభించింది. ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. వినపడింది. ధర్మేణ తనయాతవ భార్య కుమార్తెగా రావాలని జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. నీకు కుమార్తె రావణుడు బలవంతంగా తెచ్చిన వాడు కాదు. కుమార్తె రావణుడు మోహించి తమంత తాము వచ్చిన వారు. ఇంతకు ముందు వివాహమైన వారు కాదు అన్నాడైన. అన్య పురుషుల యందు వాడికి అనురక్తులైనటువంటి వారు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుతుంది అన్నాడు. అటువంటి జగన్మాత కాదు. అయ్యో నిజ ఒక మనుష్య కాంత పక్కవారి బట్ట ఇంతల వారు మీద చేత భర్తని అనుగమించడం అనేటువంటి లేదని వేరే చెప్పాలా? ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని చేపట్టింది. మనుష్య కాంతగా వచ్చిన సీతమ్మ కాదు, మా తల్లిలా ఉండలోనే సుందరకాండలో వెళ్ళారు. ఒక చోట ఏకాంతంగా హంసతూలికాతల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా కేవలం నా మాట చేత అంటుంది. వీళ్ళల్లా పడుకోలేదు, అవలంబించే దూరంగా పడుకుంది. మహర్షి నిజానికి ఆనందపడిపోయారు. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక ఆవిష్కరించినటువంటి హనుమ కాబట్టి పరమ సంతోషంతో ఎంత గొప్పదో
ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు. ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. గంతులేసేశారు. తానెంత స్ఫోటయామాస చుచుంబపుచ్చం. రామ కథ భుజాలు ఇలా ఎంత గొప్పదో కొట్టేసుకున్నారు. ఒకటికి ఆనందం. 10 మార్లు చెప్పబడి రామ కథ చుచుంబపుచ్చం. గమనం తోక తీసి యొక్క ఇలా ముద్దు విశేషాన్ని పెట్టేసుకున్నారట. సుందరకాండ సౌందర్యలహరిలో నిరూపిస్తుంది. సౌందర్యం అంటే సీతమ్మ ఏమిటో తెలుసా? తన పాతివ్రత్యం ఎంతటిదో ముద్దు హనుమ పెట్టుకున్నాడు తోకకి నిప్పు పెట్టబడినప్పుడు అనడానికి వాల్మీకి ఒక్కసారి మహర్షి ఆ చేసినటువంటి తల్లి ప్రతిజ్ఞ మాట. చేస్తే చుచుంబ వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. ఇప్పుడు ఆవిడ ప్రయత్నించండి. నిరూపించుకుంది. ఇలా చుచుంబ. ఎవరికి వారు పుచ్చం. తమ వైభవాన్ని ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారు. సంతోషం అన్నారు. సీతమ్మ దర్శనం అయిపోయింది. గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి సుందరకాండ. కాబట్టి సుందరే సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం. అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం. అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అయిందంటారు. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము, భక్తి రసము ఆవిష్కరించి 2 విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం. కాబట్టి సుందరే సుందరే వనం, అలాగే సుందరే సుందరం వనం, సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు. బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన, చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయినా, ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా, ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన, విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని ఇంత కుంకం బొట్టు పెట్టుకుని